ప్రియమైన దేశీయవాసులారా, కాకినాడ వాస్తవ్యులారా, గ్రామ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేసుకుంటున్నామండి. అదే రీతిగా దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి మేమందరం మీ మధ్యకు వచ్చి ఉన్నాం. కాబట్టి కొన్ని నిమిషాలు మీ యొక్క గమనాన్ని మా వైపు ఉంచండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది: కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, గమనించినట్లయితే ఈ లోకంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదండి, సమాధానం లేదు, సంతోషం లేదు, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాలు, భూకంపాలు, కరువులు సంభవిస్తూనే ఉన్నాయి. ఇదంతా కూడా దేవుని యొక్క రాకడకు సూచనగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అంత్య దినములలో, అపాయకరమైన దినములలో మానవుడు పాపంలో ఉండి చనిపోతా ఉన్నాడు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము, అనగా నిత్య నరకము, నిత్య నాశనము. కనుక ఆ యొక్క నిత్య నరకము నుండి, నాశనం నుండి తప్పించుకోవాలని మానవుడు ఈ లోకంలో అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పుణ్యకార్యములు, ధర్మకార్యములు, ఎన్నెన్నో ఆ పాపం నుండి విడిపించబడాలని, ఆ పాపం నుండి ముక్తి కలగాలని ఎన్నో ధర్మకార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మానవుని యొక్క నీతి కార్యములు దేవుని దృష్టికి మురికి పేలికలుగా కనబడుతున్న దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, గమనించినట్లయితే పాపం పోగొట్టుకోవాలంటే మనం ఎన్ని చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఆ పాపాన్ని మనము పోగొట్టుకోలేం. అయితే ఈ యొక్క భారతదేశంలో అనేకమైన గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు. అయితే అది ఎటువంటి రక్తం అయి ఉండాలా? మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తము మానవుని యొక్క పాపము తీసివేట అసాధ్యము. కేవలము పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిర్దోషమైన రక్తము మానవుని యొక్క పాపమును తుడిచివేసేదిగా ఉంటుంది. అయితే అది ఎక్కడ దొరుకుతుంది రక్తము? అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, 2024 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక సామాన్య మానవుడిగా వచ్చినాడు. ఆ కలవరి శిలువలో తన యొక్క రక్తాన్ని చిందిస్తూ వచ్చి, ఆ రక్తం ద్వారానే మానవునికి విమోచన, విడుదల కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయండి. కాబట్టి నువ్వేం చేయని అవసరంలా, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుని గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆ నిర్దోషులుగా, నీతిమంతులుగా చేయండి. కాబట్టి ప్రియమైన సహోదరుడు, సహోదరి, మా ప్రియులారా, దేశ నివాసులారా, ఈ మాటలు వింటున్న మీరేం చేయని అవసరంలా, సూక్ష్మలో మోక్షం. మీరు ఉన్న పాటున, ఉన్న స్థలంలోనే ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని నీ పాపల విషయం చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ముఖ్యంగా లేచినానని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నువ్వు గొప్ప రక్షణ పొందేవారిగా ఉంటావు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందేవారిగా ఉంటారు. దేవుడి మాటలు మీ కొరికే ఆశీర్వదించిన గాక.